హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఎకనామీ అప్డేట్స్ అనేది ఈ క్లాస్లో చూస్తాం. ఎకనామీ అప్డేట్స్ మనకి ఇప్పుడు ఏపీపీఎస్ సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 2 డేస్లో వచ్చిన ఈ ఎకనామీ అప్డేట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకు ఫస్ట్ ఆర్టికల్ చూస్తే కనుక రూపాయి డమాల్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది, రైట్. మనకి ఆల్ టైమ్ లో అని చెప్పేసి చెప్పచ్చు. ఈ రూపాయి డిప్రిషియేషన్ అనేది మనకి 85.48 పైసా అని చెప్పేసి మనకి ఈరోజు న్యూస్ ఇది. మనము గత 9 రోజులుగా చూసుకుంటే రూపాయి అనేది డిప్రిషియేషన్ అవుతుంది, ఓకే, దిగజారిపోతుంది రోజు రోజుకి. అంటే రూపాయి వాల్యూ అనేది పడిపోతుంది కంపారిటివ్లీ విత్ డాలర్. యుఎస్ డాలర్తో పోల్చుకుంటే మనకు రూపాయి అనేది 85.48 పైసకి కనిష్టానికి చేరుకోవడం జరిగింది. ఇది ఆల్ టైమ్ కనిష్టం అని చెప్పేసి చూసుకోవచ్చు, ఓకే, ఆల్ టైమ్ లో అని చెప్పేసి చూసుకోవచ్చు. మరి దీనికి రీజన్ ఏంటిది అంటే మనం జనరల్గా మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అని చెప్పేసి ఉంటాయి కదా. ఆ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో భాగంగా మనము తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవడం, ఓకే, మనం ఎక్కువ విదేశాల నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవడం అనేది ఎక్కువ ఉంటే మన రూపాయి వాల్యూ అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది. అదేవిధంగా మనకి ఈ వడ్డీ రేట్లతో యుఎస్ యొక్క సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ బ్యాంక్ యొక్క వడ్డీ రేట్లతో కూడా మనకి ఈ రూపాయి వాల్యూ అనేది లింకప్ అయిపోయి ఉంటుంది. మనకి ప్రస్తుతానికైతే ఎగుమతులు అనేటివి తగ్గుతున్నాయి, అదేవిధంగా అంటే తక్కువ ఉన్నాయి, దిగుమతులు అనేటివి మనకి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన రూపాయి అనేది ప్రస్తుతానికి మనకి వాల్యూ అనేది తగ్గుతుందని చెప్పేసి చెప్పొచ్చు. ఒక నిమిషం, రైట్. రైట్, మనము చూసినాం కదా. మనకి ఈ డేటా అనేది పర్టికులర్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనకి గత 9 రోజులుగా మనకు తగ్గుతుంది కాబట్టి మరీ డేటా అనేది ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇంకా మనకి తగ్గే అవకాశాలు అని చెప్పేసి, ఇంకా మనకి రూపాయి క్షీణత ఎంత దాకా అని చెప్పేసి కొన్ని సంస్థలు మనకి దీన్ని రిపోర్ట్ ఇస్తే మనకి ఏ విధంగా ఉందంటే ఈ కొటక్ సెక్యూరిటీస్ అని చెప్పేసి 86 రూపీస్ 0.5 పైసా అని చెప్పేసి, అదేవిధంగా మనం అని చెప్పేసి మనకి 86 అని చెప్పేసి, హెచ్డిఎఫ్సి అనేది మనకి 85 to 86. అంటే ఇది మనకి ఎక్స్పెక్టేషన్స్ అనమాట, అంచనా అనేది మనకి రూపాయి విలువ ఇంకెంతవరకు క్షీణిస్తుందన్న దాని మీద కొన్ని సర్వేలు మనకి ఈ విధంగా చెప్పడం జరిగింది, ఓకే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రూపాయి వాల్యూ అనేది ఏ రోజున ఎంత ఉందని చెప్పేసి ప్రస్తుతానికైతే 85.48 పైసా అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ మనకి చూసుకుంటే 2025లో మనకి ఎఫ్డిఐల వరద అని చెప్పేసి మనకి ఇటీవల రిపోర్ట్ అయితే మనకు రావడం జరిగింది. దీనిలో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎఫ్డిఐలు అనేది ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి, అందులో మనకి ఎక్కడి నుంచి అంటే భారత్కు ఎఫ్డిఐలో ఆయా దేశాల వాటా చూసుకుంటే ఫస్ట్ మారిషస్ అని చెప్పేసి 25%, దాని తర్వాత మనకి సింగపూర్ అనేది 24%, యుఎస్ అనేది 10%, ఇది మనకి నెదర్లాండ్ అనేది 7%. ఇవి మనకి టాప్లో ఉన్న కంట్రీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. మారిషస్, సింగపూర్, అమెరికా, నెదర్లాండ్. మనకు 25% సింగపూర్ మారిషస్తో ఉన్నది, దాని తర్వాత సింగపూర్ ఉన్నది చూసుకోండి 24%. ఇది మనకి ఏపీపీఎస్ ఇటీవల జరిగే గ్రూప్ 2 మెయిన్స్కి వెరీ ఇంపార్టెంట్ ఎకనామీ అప్డేట్స్ చూసుకోవాలి మీరు, రైట్. అందులో చూసుకుంటే మనకి ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ ఏ రంగాల్లో మనకి అత్యధికంగా వస్తున్నాయి అని చెప్పి చూసుకుంటే మనకి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఫస్ట్ది అయితే టెలికమ్యూనికేషన్స్, నెక్స్ట్ థర్డ్ది ట్రేడింగ్, తర్వాత కన్స్ట్రక్షన్, దాని తర్వాత వెహికల్ సంబంధించి. ఇవి మనకు టాప్లో ఉన్న రంగాలండి. ఈ రంగాలు గుర్తుపెట్టుకోవాలి, దేశాలు గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఎఫ్డిఐల వరద అని చెప్పేసి 2025కి సంబంధించి మనకి ఈ రిపోర్ట్ అయితే మనకి చెప్తుంది. ఇవి మనం చూసుకోవాలి. ఒకసారి ఈ పీడిఎఫ్ను మీరు క్షుణ్ణంగా చూడండి, రైట్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 25-26లో మనకి 25-26లో మనకు చూసుకుంటే ఫిజికల్ డెఫిసిట్ తెలుసు మనకు. ఎకనామీలో భాగంగా ఫిజికల్ డెఫిసిట్ అంటే ఇక్కడ మనకు ఆర్థిక శాఖ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ ఫిజికల్ డెఫిసిట్లో భాగంగా మనకు జనరల్గా ఏంటంటే ఒక గవర్నమెంట్కి సంబంధించి ఏవైతే అప్పులు ఉంటాయో దానికి సంబంధించి కొత్త అప్పులు కూడా మనకి యాడ్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఆ ఫిజికల్ డెఫిసిట్ మనకి 4.5 అని చెప్పేసి మనకి ఆర్థిక శాఖ నివేదిక ఇచ్చింది. ఒక్కసారి ఇది కూడా మనం చూసుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ జీడిపి వృద్ధి రేట్ అని చెప్పేసి 2025-26 గాను ఈ అంచనాలు మనకి 6.5గా ఉండడం జరిగింది జీడిపి వృద్ధి రేటు. ఇది కూడా ఒకసారి చూసుకోవాలి మనం, రైట్.
అది మరి కంపారిటివ్లీ మన స్టేట్‌తో పాటు కూడా చూసుకోవాలి. ఇవి కరెంట్ ఎకనామిక్ కాబట్టి మెయిన్‌గా మనం సోర్స్ అయితే మెయిన్‌గా సర్వేనే సోర్స్ తీసుకోవాలి. ఇలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా అడిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనము దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా రూపాయి యొక్క వాస్తవ మారకపు రేట్ అనేది 108.14కి మనకి ఈ నవంబర్‌లో ఆర్‌బీఐ అయితే నివేదిక ఇచ్చింది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. రైట్. నెక్స్ట్ మనకి ఇది ఇంకోటి వార్తల్లో ఉంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. మనకి ఒక 10,000 బహుళ ప్రయోజనకర సొసైటీలకు శ్రీకారం చుట్టింది మనకి కేంద్ర హోంశాఖ. అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలని చెప్పేసి తెలుసుకోవచ్చు. మనకి హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారు ప్రారంభించడం జరిగిందని చెప్పేసి చూసుకోవాలి. 5 ఏళ్ల గడువు కంటే ముందుగానే 2 లక్షల పీఏసీలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇటీవల మనకి చెప్పడం జరిగిందని చెప్పేసి చూసుకోవాలి. ఇదొకటి వార్తల్లో ఉన్న అంశం. ఓకే. ముందుగా నాది మీరు ఇలాంటి అప్డేట్స్ కోసం కావచ్చు, గైడెన్స్ కోసం కావచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధృవ స్టడీ సర్కిల్ అని చెప్పేసి. అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా మనకి ధృవ స్టడీ సర్కిల్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ మనకి ఆ గ్రూప్లో అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేసి సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్.